ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. జస్ట్ 75 డేస్లో 1000 పీపుల్ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా జన్మ ధన్యమైంది. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఫాస్ట్గా వెళ్ళి చూసేయండి. లాగిన్ చేసిన 5 మినిట్స్కి ర్యాపిడోలో రైడ్ పడింది నాచారం టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. కరెక్ట్ పికప్ పాయింట్కి వచ్చేసా. ఎందుకంటే కస్టమర్ నేమ్ చూడండి నాగేష్ పహూర్కర్, ఇక్కడ బిల్డింగ్ పైన చూడండి నాగేష్ పహూర్కర్ అని ఉంది. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ గైస్. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. కస్టమర్ని ఫాస్ట్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకెళ్లి హెలికాప్టర్ ఎక్కించేయాలి. కస్టమర్ కూడా ఇంటెలిజెంట్ లాగే ఉన్నాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర జనాలు ఎక్కువ ఉంటారని ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర తీసుకెళ్ళమన్నాడు. ఫస్ట్ రైడ్కి 70 రూపీస్ వచ్చాయి. తొందరలో 0 కమిషన్ ప్లాన్ కొనడం మర్చిపోయా. సో కమిషన్ ఎక్కువ కట్ అయిపోయింది. సో ఫాస్ట్గా ఈ రైడ్ కంప్లీట్ చేసి 0 కమిషన్ ప్లాన్ కొనేసా. 0 కమిషన్ ప్లాన్ వల్ల పెద్ద లాభాలేం ఉండవు. 119 రూపీస్ పెట్టి ప్లాన్ కొంటే 250 రూపీస్ సేవ్ అవుతాయి. ఆ 250 రూపీస్లో 119 రూపీస్ తీసేస్తే 131 రూపీస్ సేవ్ అయినట్టు అంతే. ఈ ఫుడ్ రైడ్ చూడండి 2.6 కిలోమీటర్స్ పికప్, 2.5 కిలోమీటర్స్ డ్రాప్ అంట. ప్రిపరేషన్ కరెంట్ బొక్క. ఎప్పుడు బిజీగా ఉండే సికింద్రాబాద్ రోడ్స్ పండగని ఖాళీగా ఉన్నాయి. సెకండ్ రైడ్ చాలా తక్కువ డిస్టెన్స్ యాక్సెప్ట్ చేసా. 650 మీటర్స్ పికప్ అండ్ 1 కిలోమీటర్ డ్రాప్ అంతే. కస్టమర్కి ఆకలిస్తుందంటే ఫాస్ట్ గా తీసుకొచ్చి పిస్తా హౌస్ దగ్గర డ్రాప్ చేసా. బ్యానర్లో అతను ఎప్పుడు చూసినా తమనే గుర్తొస్తాడు. చేస్తే లాంగ్ రైడ్స్ చేయాలి, లేకపోతే షార్ట్ రైడ్స్ చేయాలి. 5 మినిట్స్కి 35 రూపీస్ వచ్చేసాయి. 0.1 కిలోమీటర్స్లో పికప్ ఉన్న ఆర్డర్ పడుతుంది నాకు, కానీ నేను యాక్సెప్ట్ చేయ. ఆర్డర్ పిస్తా హౌస్ నుంచే పడుతుంది, కానీ 1 అవర్ అయినా ఇయ్యడు. ఈ హోటల్ నేమ్ చూడండి రాయల్ రెవీ హోటల్ అంట. లవ్ టుడే మూవీలో రెవీ ఉంటాడు కదా, వాడిదే అనుకుంటుంది. 0.4 కిలోమీటర్స్ ఉన్నప్పుడే కస్టమర్ క్యాన్సిల్ చేసుకుంటారు కంగారు రాకుండా. ఇప్పుడు 4 కిలోమీటర్స్ పికప్ అంట. లాంగ్ ఫుడ్ రైడ్ ఒకటి పడింది, యాక్సెప్ట్ చేసా. సికింద్రాబాద్ టు ఓల్డ్ బోయిన్పల్లి. రెస్టారెంట్ క్లోజింగ్ టైం లెవెల్ అయితే 10:59కి ఆర్డర్ పడిందంట. లాస్ట్ మినిట్ ఆర్డర్ కాబట్టి ఫుడ్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తారు. పైగా ఒక ఐటమ్ తక్కువ ఉందంట. సో కస్టమర్ కి అండ్ షాప్ అతనికి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. మనం వేచి చూడాలి ఏం జరుగుతుంది. కస్టమర్ వేరే ఐటమ్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశాడు. సో 12 మినిట్స్ వెయిట్ చేశాను నేను ఈ ఆర్డర్ కోసం. రెస్టారెంట్ లో వీడియో తీయడం చూసి ఓనర్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. మన 999th సబ్స్క్రైబర్ ఈ రెస్టారెంట్ ఓనర్. ఎంసీ రెసిడెన్సీ సెకండ్ ఫ్లోర్ 202 ఫ్లాట్కి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నేమ్ ఏమో ఎంజీ లాగా ఉంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఈ మధ్య ఎంసీ ఎంజీ 2 బూతులే. 78 రూపీస్ వచ్చాయి ఈ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు. మొత్తం రైడ్స్ లో వెయిటింగ్ ఛార్జెస్ పర్ మినిట్ కి 1 రూపీ, కానీ ఇక్కడ 1 మినిట్ కి ½ రూపీ మాత్రమే. 4th ఆర్డర్ 4 కిలోమీటర్స్ రైడ్ యాక్సెప్ట్ చేశా. కస్టమర్ ఏమో ఫుల్ టైమ్ డాక్టర్, పార్ట్ టైం సింగర్ అంట. ఎవరైనా పేషెంట్స్ కి ఫస్ట్ సంగీతంతో రాళ్ళు కరిగడానికి ట్రై చేస్తాడేమో. ఒకవేళ అది కుదరకపోతే ఆపరేషన్ చేస్తాడు అనుకుంటా. శివరాత్రి అని వాళ్ళ గురువు గారు రమ్మన్నారంట జాగారానికి, కానీ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాలని 11 o'clockకే జంప్. సంగీత వైద్య కళాకారుని సేఫ్ గా దింపినందుకు 53 రూపీస్ వచ్చాయి మనకి. మై ఫ్రెండ్ సర్కిల్ రెస్టారెంట్ అని ఉంది, కానీ మన ఫ్రెండ్ ఒక్కడు కూడా లేరు ఇక్కడ. టీ ఫ్లాస్క్ అండ్ టీ కప్ చూసారా ఎంత ఉందో. మీ గ్యాంగ్ లో ఒక రోజులో ఇంత టీ తాగే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. 5th రైడ్ ఒక చిన్న రైడ్ యాక్సెప్ట్ చేశా. జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే. కస్టమర్ ఈ రెస్టారెంట్ లో చెఫ్ అంట. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకన్నా నార్మల్ చెఫ్స్ కి ఎక్కువ సాలరీ ఉంటాయి. 3 కిలోమీటర్స్ షార్ట్ రైడ్ కంప్లీట్ చేసినందుకు 49 రూపీస్ వచ్చాయి. శివరాత్రి జాగారం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ మన మొక్కలమే కాదు చాలా మంది జాగారం ఉంటారు మనతో పాటు. ఐరవుడయ్యి శత్రువుని చంపగా చూచితినెవ్వరు చూడని లింగం, నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆది తేజమగు ఐక్యలింగం, పురాణ ప్రథమగు పవిత్ర లింగం శివ. హర హర ఇక్కడ ఎవరో బండి పార్కింగ్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు గాయస్. గా వచ్చి తీసుకోండి, లేకపోతే దుమ్మట్టేస్తుంది మొత్తం. మై ఫ్రెండ్ సర్కిల్ ఆపోజిట్ లో ఉంది ఇది. ఫుడ్ రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేశా. నైట్ లో లాంగ్ రైడ్స్ కి ఇస్తున్నట్టు 25% ఎక్స్ట్రా ఫుడ్ రైడ్స్ కి ఇవ్వట్లేదు. ఈ ఒక్క కిచెన్ లో 10కి పైగా రెస్టారెంట్ నేమ్స్ లిస్ట్ అయి ఉంటాయి స్విగ్గీ జొమాటోలో. ఆడుతూ పాడుతూ పనిచేస్తారు ఈ కిచెన్ లో అంతా, డెలివరీ బాయ్స్ ని వెయిట్ చేయించుకుంటూ. ఫుడ్ షుడ్ బి రెడీ అని ఉంది, రెడీ అవ్వలే. ఐటమ్స్ చూడండి ఎన్నో దీనిలో. ఇది ఎలా తీసుకెళ్లాలో బ్యాగ్ లో. ఇప్పుడు 12 కిలోమీటర్స్ తీసుకెళ్ళాలి ఫుడ్. ఇప్పుడు బ్యాగ్ లో పెట్టుకుని ట్యాంక్ పైన పెట్టుకుని వచ్చేసా. ఇరుక్కుపోయాం రాజా, ఇరుక్కుపోయాం రో. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ లో ఏ బిల్డింగ్ లోకి వెళ్ళాలో అసలు అర్థం కావట్లా. లక్కీగా మనం వెళ్ళాల్సిన బిల్డింగ్ ఫస్ట్ లోనే ఉంది, సో మనం సేఫ్. 12 కిలోమీటర్స్ కి 160 రూపీస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ 8 మినిట్స్ కి 4 రూపీస్ వెయిటింగ్ ఛార్జెస్. పికప్ కూడా 3 కిలోమీటర్స్ పైన వచ్చాం, సో 10 రూపీస్ యాడ్ చేసాడు ర్యాపిడో వాడు. 9 కిలోమీటర్స్ రైడ్ పడింది అని ఆపకుండా ఫాస్ట్ గా కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా క్యాన్సిల్ చేసేసుకున్నాడు కస్టమర్. నా బతుకు చెడా. కొంతమందికి హెల్ప్ చేసినా వేస్టే. కస్టమర్ రైడ్ బుక్ చేసి పార్సల్ తెప్పించుకున్నాడు. అది కూడా కార్లో పెట్రోల్ అయిపోయిందంట. సో పెట్రోల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం. 30 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందని చెప్పా, కానీ హెల్ప్ చేయి బ్రో ప్లీజ్ బ్రో, చిన్న బాటిలే కదా అన్నాడు. సరే అర్జెంట్ గా వెళ్ళాలంటున్నాడు కదా అని 100 రూపీస్ నేనే కొట్టి నేను వాటర్ తాగి వాటర్ బాటిల్లో వాటర్ పంపేసి పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళా. అది కూడా పెద్ద లాంగ్ రైడ్ ఏం కాదు, 4.6 కిలోమీటర్స్ అంతే. ఇలా అక్కడ వెళ్ళాక పెట్రోల్ వేసేసుకున్నాడు. 66 రూపీస్ అయింది. సో 100 రూపీస్ తో కలిపి 160 రూపీస్ అయితే 160 కొట్టి వెళ్ళిపోయాడు.
శివరాత్రికి జాగరణ చేస్తున్నట్టున్నారు. రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్నారు వీళ్ళంతా. కస్టమర్ నేమ్ చూడండి, కాశీనాథ్ అంట. శివరాత్రి రోజు జాగరణ చేసి ఇంటికి వెళ్తున్నాడు అనుకున్నా, కానీ కాదు, ఏదో సీరియల్లో యాక్ట్రెస్ కి పిఏ కమ్ డ్రైవర్ అంట. 5.4 కిలోమీటర్స్ కి 104 అని షాక్ అయ్యా, కానీ 30 రూపీస్ పెనాల్టీ కట్టాడు కస్టమర్ ర్యాపిడోకి. లాంగ్ రైడ్స్ పెద్ద ఏం పడట్లేదని షార్ట్ రైడ్ యాక్సెప్ట్ చేశా. 2.5 కిలోమీటర్స్ మాత్రమే. షార్ట్ రైడ్ 10 minutes 45 రూపీస్ ఫసక్. లాస్ట్ రైడ్ లాంగ్ రైడ్ పడింది సికింద్రాబాద్ టు MGBS బస్ స్టాండ్. ఈ మధ్య డీప్ సీ క్రియేచర్స్ సముద్రం నుంచి బయటకు వచ్చి చచ్చిపోతున్నాయి అంట కదా, సో అందుకే ఇక్కడ డాల్ఫిన్ రెసిడెన్సీలో డాల్ఫిన్స్ ని చాలా జాగ్రత్తగా దాచారు. మనం ఇప్పుడు ఈ డాల్ఫిన్ ని 11 కిలోమీటర్స్ తీసుకెళ్లి జాగ్రత్తగా పార్సల్ చేసేయాలి. డాల్ఫిన్స్ ని మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కి తీసుకొచ్చేసా. 142 రూపీస్ వచ్చాయి మనకి. ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి లెవెల్ 60. నా బండి రోజు 9 hours లో 12 రైడ్స్ కి 160 కిలోమీటర్స్ తిరిగింది. సో లెవెల్ 60 నుండి 220 పెట్రోల్ కి తీసేస్తే 940 మన సేవింగ్స్. 30,000 లో 3,400 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 5.